తెలంగాణ రాజకీయాలు రంజుగా ఉన్నాయి. 3 ప్రధాన పార్టీలు మీరు వాళ్ళ దోస్తంటే కాదు మీరిద్దరే జిగిరి దోస్తులు అంటూ మాటల దాడి చేసుకుంటున్నాయి. ఎమ్మెల్సీ కవితకి బెయిల్ వస్తే బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ బీజేపీనే ఎక్కువ హడావిడి చేస్తున్నాయి. కవితకి బెయిల్ ఇప్పించింది మీరే అంటే మీరు అంటూ విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నాయి. ఇవన్నీ హంబక్. కాంగ్రెస్ బీజేపీ క్లోజ్ ఫ్రెండ్స్ అంటోంది బీఆర్ఎస్. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏంటో అర్థం కాక అరే ఎవర్రా మీరంతా అని క్వశ్చన్ చేస్తున్నారు తెలంగాణ ప్రజలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలతో 2024 మార్చి 15 అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 166 రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఎట్టకేలకు ఆగస్టు 27న బెయిల్ వచ్చింది. అయితే కవితకి బెయిల్ రావటంపై బీఆర్ఎస్ నేతల సంబరాల కంటే కాంగ్రెస్ బీజేపీ హడావిడే మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రత్యర్థిపై మాటల దాడితో రాజకీయ లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ బీజేపీ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా 3 పార్టీలు ఇలాగే పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. ఆ పార్టీకి ఈ పార్టీకి బీ టీం అంటే కాదు మీ పార్టీనే ఇంకో పార్టీకి తోక పార్టీ అంటూ అప్పట్లో నేతలు పరస్పర వాదనలకి దిగారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి విలీనం వ్యాఖ్యలు చేసేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి బెయిల్ రావటం కాంగ్రెస్ బీఆర్ఎస్ సమిష్టి కృషి నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కవితకి బెయిల్ తీసుకురావటంలో సక్సెస్ అయిన కాంగ్రెస్కు ఆ పార్టీ లాయర్స్కు కంగ్రాట్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బీఆర్ఎస్ నేత కవిత బెయిల్పై బయటకు వస్తే కాంగ్రెస్ లీడర్ అభిషేక్ సింఘ్వి రాజ్యసభ లోపలికి వెళ్తున్నారు అని రాసుకొచ్చారు. అద్భుతమైన పొలిటికల్ స్ట్రాటజీ అమలు చేసిన కేసీఆర్కు హ్యాట్స్ ఆఫ్ అని వ్యాఖ్యానించారు. 2 పార్టీల విలీనంపై మాటలు పూర్తయ్యాయని ఇక కలిసిపోవటమే తరువాయి అని ఆరోపించారు. మిగిలిన బీజేపీ నేతలు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. కవితకు బెయిల్పై కాంగ్రెస్ వాదన మరోలా ఉంది. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు కావడంతోనే కవితకి బెయిల్ వచ్చిందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. 2014 నుంచి బీఆర్ఎస్ బీజేపీల తీరు ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అన్నట్లు ఉందన్నారు. 10 ఏళ్లుగా 2 పార్టీలు చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాయని విమర్శలు కూడా గుప్పించారు. పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ సహకరించింది అని పొన్నం గుర్తు చేశారు. కవితకి బెయిల్ రావటంలో బీజేపీ బీఆర్ఎస్ దోస్తీ బయటపడిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కావడమే మిగిలింది అన్నారు. ఎమ్మెల్యేలను వెంటేసుకొని మరీ ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్ బీజేపీతో డీల్ సెట్ చేసుకొని కవితకి బెయిల్ ఇప్పించుకున్నారు అని ఆరోపణలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమే విషయం కవిత బెయిల్లో కన్ఫర్మ్ అయ్యింది అన్నది కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి మాట. ఒకవేళ విలీనం కుదిరింది అంటే వచ్చే ఎన్నికల్లో 2 పార్టీలు పొత్తు పెట్టుకోవటం ఖాయమని జోస్యం చెప్పారు. మోడీకి కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదే అన్నారు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ ఫుల్ సపోర్ట్ చేసింది అని ఆరోపించారు. బీఆర్ఎస్ ఏజెంట్లే దగ్గరుండి మరి బీజేపీ అభ్యర్థులకి ఓట్లు వేయించారని ఆరోపణలు గుప్పించారు. గెలవగలిగే అవకాశం ఉన్న మెదక్ లోక్సభ స్థానంలో బీఆర్ఎస్ 3వ ప్లేస్కు పడిపోవటానికి కారణం అదే అన్నారు. కవితకి బెయిల్ రావడంపై బీజేపీ కాంగ్రెస్ విమర్శలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఇరు పార్టీల వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కాంగ్రెస్ నేతల మాటలు ఖచ్చితంగా కోర్టు ధిక్కరణే అంటూ మండిపడ్డారు. ఈ రాజకీయాల సంగతి ఎలా ఉన్నా ఇవన్నీ చూస్తున్న తెలంగాణ ప్రజలు అరే ఎవర్రా మీరంతా అని సీరియస్గా క్వశ్చన్ చేస్తున్నారు. రాజకీయాల్లో ఎవ్వరూ పత్తిత్తులు కాదని అందరూ ఆ తానులో ముక్కలే అని గుర్తు చేస్తున్నారు. ఇకనైనా అనవసర రచ్చ ఆపేసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలి అని హితవు చెబుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.